అతి తక్కువ వడ్డీ రేట్లకే పొందండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్స్, కార్ లోన్స్. జీరో ప్రాసెసింగ్ ఫీ, జీరో డాక్యుమెంటేషన్ చార్జెస్. వెంటనే మీ బ్రాంచ్ ని సంప్రదించండి. నల్గొండ జిల్లాలో కేటీఆర్ రైతు మహాధర్నాకి బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా సమాయత్తం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఉన్నారు. చెప్పండి, చూసినట్టయితే మొత్తం మీద నల్గొండ అనంగానే ఒక హీట్ ఎక్కిస్తున్నటువంటి వాతావరణం ఉంది. ఇప్పటికీ 2 పర్యాయాల కాడు కూడా వాయిదా పడడం జరిగింది. మీరు రైతు ధర్నా చేస్తామంటున్నారు. ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ ఇవాళ నల్గొండ జిల్లా ఆగమైందంటేనే గత 10 ఏళ్ల పాలనలో ఎందుకు వస్తున్నారు కేటీఆర్ అని కూడా పదే ప్రశ్నిస్తున్నారు. ఏం చెప్తారు? నల్గొండ జిల్లా ఆగమైంది వాస్తవం 60 సంవత్సరాలు. 60 ఏళ్ల కింద వ్యవసాయం అంటేనే నల్గొండ జిల్లా తెలంగాణలో అద్భుతమైన వ్యవసాయం ఉన్న జిల్లా, అత్యంత ఎక్కువ పంటలు పండిన జిల్లా, రాష్ట్రంలోనే మార్కెట్ ధరలు నిర్ణయించిన జిల్లా. సూర్యాపేట మార్కెట్ కావచ్చు కానీ నల్గొండ జిల్లా. అటువంటి జిల్లాను కాంగ్రెస్ చేతిలో పెడితే 2014 వచ్చే నాటికి అడ్కతినే జిల్లాగా, ఆకలి చావుల జిల్లాగా, ఆత్మహత్యల జిల్లాగా, ఫ్లోరిన్ బాధితుల జిల్లాగా తయారు చేసింది ఇది కాంగ్రెస్ నాయకులు. ఇది వెంకటరెడ్డిలు, జానారెడ్డిలు, ఉత్తమ్ రెడ్డిలు, దామోదర్ రెడ్డిలు. ఏమిచ్చింది కాంగ్రెస్ పాలన జిల్లాకు అని ఎవరిని అడిగినా చెప్తారు. పిల్లల్ని అడిగినా, పెద్దలను అడిగినా. ఆకలి చావులు ఇచ్చింది, ఆత్మహత్యలు ఇచ్చింది, కరువు కటకాలు తెచ్చింది, ఫ్లోరిన్తో లక్షలాది మంది జీవితాలు నాశనం చేసింది. నల్గొండ జిల్లా తెలంగాణ రాష్ట్రం వచ్చే నాటికి కేవలం 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండిస్తుంది. అటువంటి పరిస్థితుల్లో వచ్చిన కేసీఆర్ గారు నల్గొండ జిల్లా స్వరూపాన్ని అర్థం చేసుకొని, స్వభావాన్ని అర్థం చేసుకొని, కేవలం వ్యవసాయక జిల్లా, వ్యవసాయ రంగం మీద మనం ఎంత పని చేస్తే అంత లాభపడే జిల్లా అని చెప్పి దాదాపు 20 పర్యాయాలు పర్యటించి వ్యవసాయ రంగంలో తీసుకున్న విప్లవాత్మకమైన చర్యల వల్ల 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఇచ్చిన జిల్లాను 40 లక్షల మెట్రిక్ టన్నులు పండించి భారతదేశానికి అందించే అద్భుతమైన జిల్లాగా, అన్నపూర్ణగా, సస్యశ్యామలంగా మార్చి, ఇది వాళ్ళ నల్గొండ జిల్లాలో నువ్వు ఏ రైతును లేపడినా, నిద్రలో లేపడినా చెప్తారు. సత్యం. అంత పంట పండియడమే కాదు, పండిన పంట ప్రతి గింజను కూడా కొనిపించారు. కేసీఆర్ గారి ఆదేశాల మేరకు ప్రతి క్షణం జిల్లా మంత్రి గారు నేను పంట పెట్టిన మొదటి రోజు నుంచే మళ్ళీ కొనడానికి ఏం ఏర్పాట్లు చేయాలన్న ఆలోచనలు ఉన్నాయి మాకు. ప్రతి జిల్లా 3 జిల్లాలో కనీసం 2 సార్లు రివ్యూ చేస్తూ ఉంటారు అధికారులతో. కొనుగోళ్లకు ఎట్లా, ఏం చేయాలి, బస్తాలు వచ్చినాయి, ఈ పద్ధతులు. ఎక్కడ రైతు ₹1 నష్టపోకుండా జిల్లాలో దాదాపుగా 1000కి పైగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి కొన్ని సందర్భాల్లో తడిసిన ధాన్యాన్ని కూడా మిల్లర్లను ఒప్పించి కొనిపించారు. మా ఎమ్మెల్యేలందరూ కూడా ఫీల్డ్లో ఉన్నారు. ఇవాళ అటువంటి రైతును కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నాశనం చేసింది. రైతులను దళారులకు అప్పచెప్పారు. ఈ సంవత్సరం ఏ ఒక్క రైతు కూడా కనీస మద్దతు ధర పొందలేదు. అందరూ 400 నష్టానికి అమ్ముకొని దాదాపు 1000 కోట్లు నల్గొండ జిల్లా రైతాంగం నష్టపోయింది. కేవలం ఈ కాంగ్రెస్ దొంగ మంత్రులు వీళ్ళు దళారుల దగ్గర డబ్బులు వసూలు చేసుకొని వీళ్ళని కషాయాలను గొర్రెలు కషాయానికి అప్పచెప్పినట్టు రైతాంగాన్ని దళారులకు అప్పచెప్పి నాశనం చేసిన వీళ్ళకి ఇలా వ్యవసాయం గురించి కానీ, ఈ జిల్లా అభివృద్ధి గురించి కానీ మాట్లాడే హక్కు లేదు. మమ్మల్ని అడగటానికి ఆయనతో కూడా లేదు. ఇంకో మాట, ఏ ముఖం పెట్టుకొని వస్తుంది కదా అన్నది వీళ్ళు. ఏ ముఖం పెట్టుకొని వస్తున్నాము అంటే, మీరు నాశనం చేసిపోయిన జిల్లాను అద్భుతంగా అన్నపూర్ణగా మార్చిన ముఖాలు పెట్టుకొని వస్తున్నాము. 24 గంటల విద్యుత్తునిచ్చిన రైతు ప్రేమికులుగా మా ముఖాలు పెట్టుకొని వస్తున్నాము. కేసీఆర్ ముఖం పెట్టుకొని వస్తున్నాము. అద్భుతంగా ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా కేసీఆర్ ఇచ్చిన రైతు బంధుతోనే అత్యంత లబ్ధి పొందిన జిల్లాగా ఆ ముఖం పెట్టుకొని. కానీ వారు పదే జిల్లాలో 2 టార్గెట్ చేస్తున్నారు. ఎస్ఎల్బిసి టన్నెల్ విషయం కానీ, డిండి ఎత్తిపోత పథకం విషయం కానీ. ఎస్ఎల్బిసి టన్నెల్ ని పూర్తి చేస్తుంటే ఇవాళ వేలాది ఎకరాలకు కూడా సాగునీరు అందించేది. 100% ఎస్ఎల్బిసి పూర్తి కాకపోవడానికి అసలు ద్రోహులు వాళ్ళే. ఎస్ఎల్బిసి చరిత్ర మొత్తం చెప్తా సపరేట్ గా. ఎస్ఎల్బిసి కథ నేను చెప్తా ఈ జిల్లా ప్రజలకు. ఏం జరిగింది, ఈ దొంగల డ్రామా లేని ఇవాళ ప్రపంచంలో ఎవడు వాడని ఒక టన్నెల్ బోరింగ్ మిషన్ అని చెప్పి తీసుకొచ్చి పెట్టి, అవతల కుడికాలోకేమో బ్రహ్మాండంగా 3 ఏళ్లలో పూర్తి చేసుకుని రాజశేఖర రెడ్డి గడప దాకా నీళ్లు తీసుకపోతాడు 300-400 కిలోమీటర్లు. ఇక్కడ గడప దాటలేదు ఎస్ఎల్బిసి నీళ్లు అంటే ఎవడు దొంగలు? మీరు నేరస్తులు, మీరు జిల్లా ద్రోహులు.
మీది పాపము. ఆ టెక్నాలజీ పెట్టింది మీరు. కోతలకు వచ్చిండు వెంకరెడ్డి. ఎన్ని రోజులైంది నీకు గుర్తుండి? అమెరికా పోయి 6 నెలలు అయింది, 6 నెలలు దాటింది. వస్తుంది తెల్లారికి చెన్నై దాకా వచ్చింది అని చెప్పి చెన్నై వరకు వచ్చింది. మన కళ్ళలో చక్రాలు తిరుగుతున్నాయి తప్ప ఎస్ఎల్బిసిలో చక్రాలు తిరుగుతలేదు. వచ్చి చెన్నై దాకా వచ్చిందని చెప్పారు. అటువంటి టెక్నాలజీ తెచ్చిన వెధవలు వీళ్ళు ఒక కుట్రపూరితంగా నల్గొండ జిల్లాకు నీళ్ళు ఇవ్వద్దు అని చెప్పి కుట్రతోనే రాజశేఖర రెడ్డి చేసింది. దానికి వీళ్ళు మద్దతు ఇచ్చి రాజశేఖర రెడ్డి బూట్లు మోసిన వెధవలు వీళ్ళు. ఎస్ఎల్బిసి నీళ్లు రాకపోవడానికి కారణం మొదటి శత్రువు కాంగ్రెసే, మొదటి పాపం కాంగ్రెస్ తప్ప ఎవరిది కాదు. ఎస్ఎల్బిసి టెక్నాలజీ విషయం అంటున్నారు. ఇక పాలమూరు డిండి ఎత్తిపోతల విషయానికి వస్తే మహబూబ్ నగర్ జిల్లా సీఎం గా ఉన్నప్పటికీ కూడా మహబూబ్ నగర్ రైతులు అక్కడ అడ్డుపడుతున్నప్పటికీ కూడా నిన్న ఏదుల నుంచి కూడా వాటర్ తీసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. అక్కడ మహబూబ్ నగర్ రైతులంతా కూడా ఆందోళన చేస్తున్నారు. ముఖ్యమంత్రి ఉన్నా కానీ, ఇక్కడ నీటిపారుదల శాఖ మంత్రి కానీ, ఈ మంత్రులు కానీ కొట్లాట ఫలితంగానే వాళ్ళ ఏదుల నుంచి కూడా వాటర్కి వస్తుంది. వాటర్ అసలు స్కీమ్ తయారు చేసిందే కేసీఆర్. వీళ్ళ ముఖాలుగా ఏదులు ఎక్కడ కానీ ఆనాడు సంతకాలు పెడితే అంత వ్యతిరేకిస్తే మహబూబ్ నగర్ రైతులకు భయపడి, మహబూబ్ నగర్ నాయకులకు భయపడి ఇవ్వలేకపోయారని కూడా అక్కడి నుంచి వెళ్ళి నీళ్లు తెచ్చి గీడ పొయ్యొచ్చు అనేది నేర్పిందే వీళ్ళ ముఖాలకి కేసీఆర్. వీళ్ళ ముఖాలకి అది తెలిస్తే కదా నీళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తాయో తెలిసి ఏడిస్తే కదా స్కీమ్ పథకం రూపకల్పన చేసింది కేసీఆర్. అంతేకాదు ఇప్పటికే గోదావరి జిల్లాలని కృష్ణా జిల్లాలని మహబూబ్ నగర్ నుంచి వెళ్ళి తీసుకొచ్చి డిండికి నీళ్ళు ఇచ్చినాం మేము. దుందుబి బావిలో పడేసి ఆ నీళ్లను ఇప్పటికే తీసుకొచ్చి 3 సార్లు డిండి ప్రాంత ప్రజలకు నీళ్లు ఇచ్చినాం మేము. ఇప్పటికే కృష్ణా జిల్లాలని ఎస్ఎల్బిసి పై నుంచి ఎట్లా దేవాలయం శ్రీశైలం పై నుంచి వెళ్ళి ఏ పద్ధతిలో దేవాలయం కూడా తెచ్చి చూపించిన నాయకుడు కేసీఆర్. వీళ్ళ మొక్కలకి గప్పాలు తప్ప ఇప్పుడు మనం చెప్పినాం కదా, అమెరికాకు పోయి చక్రం చూసి వచ్చి నేను చక్రం చూసినా ఇప్పుడే తెస్తున్నా అని చెప్పి ఇంతప్పుడు రాయించుకుంటే కదా 18 కోట్లు శాంక్షన్ చేశారు. జీవో ఇవ్వడం జరిగింది. 1800 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. మహబూబ్ నగర్ రైతాంగం అంతా వ్యతిరేకిస్తున్నా కానీ సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా నుంచే నీటిని తీసుకొస్తున్నటువంటి పరిస్థితి. స్కీమ్ చేసింది మేము. ఎవడే దరఖాస్తు కూడా పెట్టి అక్కర్లేదు, మీ ఇళ్లకే వస్తే పథకాలు లబ్ధిదారులకి అని చెప్పాడు. ఇవాళ ఏం జరుగుతుంది? ఇప్పుడు 3 సార్లు ప్రజాపాలన దరఖాస్తులు అన్నారు, సోషల్ ఎకనామిక్ దరఖాస్తులు అన్నారు, అన్ని పోయినాయి. 2 రోజులు లిస్టు తీసుకోకపోతే ప్రజలు ఎదురు దాన్ని చెంపలు వాయించారు. ఈ చెంప ఆ చెంప ప్రభుత్వాన్ని. అధికారులు వచ్చి మొదలుపెట్టుకుని మేము పోలేము, మాతో కాదు, ఊళ్ళలో పోతే తిట్లు మిమ్మల్ని తిడుతున్నారు కానీ ఆ తిట్లు మాకు వినబడుతున్నాయి. తిట్టేది ముఖ్యమంత్రినే మంత్రులనే కానీ మమ్మల్ని తిట్టినట్టు అనిపిస్తుంది కాబట్టి మేము పోము అని చెప్పి అధికారులు మొరాయిస్తే నిన్న నుంచి వెళ్ళి రూట్ మార్చి లేదు అందరికి ఇస్తామని చెప్పుకోండి, మళ్ళీ ఇంకా రాను వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోమని. ఎన్నిసార్లు పెట్టాలి అప్లికేషన్? ఈ ముఖానికి నువ్వు ఇచ్చింది లేదు చచ్చింది లేదు కానీ వాళ్ళ అప్లికేషన్ కాగితాలకి ఓడిచిపోతున్నాయి పైసలు ప్రజలకి. కొంచెం సిగ్గు అనిపించొద్దా? ఒకసారి అడినో అయిపోయింది, రెండోసారి అడిగినాం. వాస్తవానికి ఏది అడిగలేదు, ప్రభుత్వం దగ్గర అంత డేటా ఉంది. అంత డేటా కేసీఆర్ రెడీ చేసి పెట్టిపోయాడు. ఎట్లా ఇయ్యాలని అడిగితే మేమే చెబుతుంటే కదా ఒక్క మాట, ఒక్కటే క్లిక్ తో 2 లక్షల మంది. కానీ వారు చెప్తున్నటువంటి ప్రకారం రేషన్ కార్డుల గురించి మాట్లాడే అర్హత అసలు బీఆర్ఎస్ కు లేనే లేదు. గతంలో 10 ఏళ్లలో గుంటూరు ప్రజలు నేను ఎక్కడెక్కడ మాట్లాడింది ఇంకా 40 లక్షల కార్డులు ఇస్తా అని సో ఇట్టాలే. ఇప్పటికే 90 లక్షల కార్డులు ఉన్నాయి, 40 లక్షల మంది లబ్ధిదారులు. తెలంగాణలో ఉన్నదే 1,05,00,000 కుటుంబాలు. ఆల్రెడీ 90 ఇంకా 40 లక్షలు ఎలా పెడతాడు ఈయన ముఖానికి? లెక్క తెలిసి మాట్లాడితే ఇవ్వాలని బాధ్యతతో మాట్లాడితే కదా, ఇచ్చే ఉద్దేశం మాట్లాడితే ఈ 3 లక్షలు ఉన్నాయి, 6 లక్షలు ఉన్నాయి, ఇగో ఇంతమందికి ఇన్ని ఉన్నాయి, ఇవి ఇవ్వాలి అని చెప్పొచ్చు. ఇచ్చే ఉద్దేశం లేనోడు ఎన్నైనా పోయొచ్చు కోతలు. రైతు భరోసా కూడా నిన్న మొన్నటి వరకు కూడా అసలు ఇస్తారా, రేవంత్ సర్కార్ వస్తే రైతు భరోసా ఇస్తారా లేదా, కానీ రేపు జనవరి 20 నుంచి కూడా వ్యవసాయ యోగ్యమైనటువంటి భూములన్నింటికి కూడా ఇలాంటి కోతలు పెడతారని కూడా అంత భావించారు. కానీ కోతలు పెట్టకుండా వ్యవసాయం చేసే ప్రతి భూమికి కూడా రైతు భరోసా ఇస్తాం, 12,000 ఇస్తామని కూడా చెప్తున్నటువంటి ఇక్కడ కోతలు ఇక్కడ వ్యవసాయ యోగ్యం 15,000 నుంచి 12,000 కోత కాకపోతే దాని కోతని దశల వారీగా పెంచుకుంటాడు. అయితే వ్యవసాయ యోగ్యం చేసే భూములన్నిటికైతే ఇస్తున్నారు. చెప్తాను చెప్పిండా దశవారీగా పెంచుతారు. కానీ రైతులు ఎక్కడ కూడా వారంతా హర్షిస్తున్నారు కదా, రేవంత్ సర్కార్ తీసుకున్నట్టు నిర్ణయం 12,000 అయినా కానీ 12,000 ఇచ్చినా సరే కానీ మొత్తం అన్నిటికీ భూములు ఎక్కడ దాకా వచ్చారంటే సత్యనం పెళ్లికి వచ్చినంత ఇదారని వీడు ఇచ్చేది లేదు సచ్చేది లేదని చెప్పి నిన్నడానికి కొనుక్కున్నారు. ఇస్తారంటుండు కదా, మళ్ళీ సంగతి చెప్తానే వచ్చినాడని ఆ నిర్ణయంతో ఉండ్రి. నమ్మకం లేదా? ఇస్తారని నమ్మకం లేదా? నువ్వు ఒడ్లు కొంటానంటేనే ఇయ్యాలి రైతులు ఒడ్లు వీరికి. రైతు భరోసాపై నమ్మకం లేదా? ఒడ్డు దొబ్బిపోతాడు, పైసలు లేడు, వీడు బయట ఇచ్చుకుందాం అంత తక్కువ లేదని చెప్పి బయట అమ్ముకురు, దళార్లకు అమ్ముకుర్రు. అంత నమ్మకం ఉంది ప్రభుత్వం మీద. ఎందుకు ఒక్క గుత్తేదారు వస్తలేడు? వెంకరెడ్డి ఏడాది కింద అట్టహాసంగా ఉరికొచ్చి నా మొదటి పని ఇదే, నాకు మీ ఊరి మీద ఇంత పెద్ద ప్రేమ ఉందని చెప్పి ఒక్కబోసి కొబ్బరికాయ కొట్టిండు. దాన్ని ఒకసారి తీసుకుపోయి చూపించి మీ కెమెరామెన్ తీసుకుపోయి వచ్చి ఆ రోడ్ సంగతి చూపించి ఒక్కసారి ప్రజలకి. ఏడాది అయింది, 30 మట్టి వేయలేదు. ఈ కోతల రాయలు వీళ్ళు ఏంటి ఈ మధ్య పంచాయతీ ఏంటి? ఎక్కువగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి పదే జగదీష్ రెడ్డిని టార్గెట్ చేస్తారు, జగదీష్ రెడ్డి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని టార్గెట్ చేస్తారు. అసలు
నాకు ఇప్పుడు అలవాట్లేదు, వ్యక్తిగతంగా మాట్లాడే అలవాట్లేదు, టాగ్ చేసే అలవాట్లేదు. 10 ఏళ్ల నుంచి వెళ్ళి మీరు ఈ జిల్లాలో జర్నలిస్ట్ ఉన్నారు, మీకు తెలుసు. ఒక్కరోజు నేను ఎప్పుడైనా పేరు తీసుకున్నాను నా మంత్రి పదవి 10 ఏళ్ళు? ఒక్కరోజు కూడా. నాకు అవ్వాలని తెలుసు, వీళ్ళు కూడా మాట్లాడేటోడు, ఈయనకి మనం ఎందుకు ఆన్సర్ ఇవ్వాలి. కానీ ఇవాళ మంత్రి పదవిలో ఉన్నాడు, దురదృష్టవశాత్తు. మంత్రి పదవిలో ఉండి మాట్లాడేటప్పుడు దురదృష్టవశాత్తు అంటే ఈ జిల్లా దురదృష్టం కాకపోతే ఏముంది మరి? రైతులు కథమైపోయి, అన్ని వర్గాల ప్రజలు కథమైపోయి, నల్గొండ అప్పుడు మీరు ఒక్కరే మంత్రి ఉన్నారు, 2 మంత్రులు ఉన్నారు జిల్లాకు, ఒక ఇరిగేషన్ మినిస్టర్, ఒక R&B మినిస్టర్, ఇద్దరు ఒక గింజ కొనిపించలేకపోయినారు. ఉన్న పంట నాశనం అయింది, 24 గంటల కరెంట్ ఇవ్వలేకపోతున్నారు. ఉన్నాయి పోయినాయి. రైతు బంధు నేనంటే ఇప్పటికి కేసీఆర్ అంటే 17,500 కోట్ల రైతు బంధు ఇప్పటికి వచ్చేది. అదే కోటి ప్రజలకి ఎక్కువ నష్టమైంది నల్గొండ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లా. 5.5 లక్షల బోరు బావులు ఉన్న జిల్లా నల్గొండ జిల్లా. 24 గంటల కరెంటుతో అత్యంత ఎక్కువ లాభపడ్డ జిల్లా నల్గొండ జిల్లా. రైతు రుణమాఫీతో అత్యంత ఎక్కువ లాభపడ్డ జిల్లా నల్గొండ జిల్లా. రైతు బంధుతో ఎక్కువ లాభపడ్డ జిల్లా నల్గొండ జిల్లా. ఇవన్నీ లేకపోవడం వల్ల అత్యంత దెబ్బతిన్నది ఈ జిల్లా వీళ్ళిద్దరు నాయకత్వం. వీళ్ళకి అసలు అర్హత లేదు మాట్లాడడానికి. సరే, ఓకే, రైతుల పరంగా కూడా విమర్శలు వస్తున్నాయి, గ్రామ సభల్ని విమర్శిస్తున్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మీరు అభినందిస్తున్నారా లేదా? దావోస్ వెళ్లిండు, 1,70,000 కోట్ల పెట్టుబడులు తీసుకొని వస్తున్నారు రాష్ట్రానికి. తప్పకుండా అభినందిస్తారు. అభినందించకపోతే ఎట్లా? కాకపోతే ఏముందంటే ప్రజలు అనుకుంటారు అంటే జనరల్ దీని డెస్టినేషన్ మ్యారేజ్లు అని చెప్పి ఈ మధ్య జరుగుతున్నాయి. ఇక్కడ పిల్లిక్కనే పిల్లగాడిక్కనే కానీ అన్ని చదువుకొని పోయి అక్కడ వాషింగాలు కట్టుకొని వస్తున్నారు. బాలి అని, ఇటలీ అని, ఇంకెక్కడెక్కడ. ఈయన ఇంటి పక్కనే ఉంటారు ఇద్దరు పెట్టుబడిదారు. ఆయన ఈయన చేసుకునే పనికి గాడి పోయినరు అని చెప్పి ప్రజలు మాట్లాడుకుంటున్నారు. అందులో ఇంకోరు కాంట్రడిక్షన్ చేస్తున్నారు. లేదు లేదు, ఇది డెస్టినేషన్ మ్యారేజ్ అంటే సరే కొత్తగా మొదటిసారి చేసుకున్నాడు, పిల్లలు ఎవరైనా చేసుకుని కానీ ఇది చేసుకున్నట్టే మళ్ళీ చేసుకున్నట్టుంది. ఇది ఇప్పుడు రేవంత్ రెడ్డి నేను తెచ్చినాయి అన్ని మొత్తం ఇంతకుముందు అయినాయే, కేటీఆర్ పీరియడ్ లో జరిగినాయి, అగ్రిమెంట్లు అయినాయి, పనులైనాయి. అమెజాన్ బిల్డింగ్ బ్రహ్మాండంగా కనబడుతుంది, కావాలంటే నువ్వు నయంబడి రా చూపిస్తా. విప్రోవర్ బిల్డింగ్ కనబడుతుంది, ఇన్ఫోసిస్ బిల్డింగ్ కనబడుతుంది. అందరు బిల్డింగ్లు ఆడ మంచిగానే ఉన్నాయి, బ్రహ్మాండంగా ఉన్నాయి. దానికి పోయి మళ్ళీ వేసుకొచ్చుకుంటే ఏమనుకున్నది తెలుసా? మీరు మొదలు ఎప్పుడో చేసుకునే కదా, ఇటు పెళ్లి పిల్లల, వీడు మళ్ళీ పెళ్లి చేసుకుంటా అంటే పోయి డెస్టినేషన్ మ్యారేజ్ మళ్ళీ షోకి ఎక్కువైనట్టుంది. కొత్త పురాణాలు తీసుకుంటారు కాబట్టి నేను కూడా నానే చేసుకోవాలని చేసుకున్నట్టు కనబడుతుంది అని చెప్పి మాట్లాడుకుంటారు. ఇట్లా ఉంది బయట జనాలు. ఇక నేను ఏం సంతోషం చెప్పాను. గతంలో ఎప్పుడు కూడా ఇన్ని పెట్టుబడులు తీసుకురాలేదు, మొదటిసారిగా వస్తున్నాయి పెట్టుబడులు. నవ్వుకుంటారు ప్రజలు, నవ్వుకుంటారు దాన్ని చూసి, జోక్ కింద తీసుకుంటారు ప్రజలు. వాళ్ళకి కేటీఆర్ భారతదేశంలో గత 10 సంవత్సరాల కాలంలో హైయెస్ట్ పెట్టుబడులను తీసుకొచ్చిన ఏకైక ఇండస్ట్రీస్ మంత్రి కేటీఆర్. 20 లక్షల మంది యువతులకు ఉపాధి అవకాశాలు కల్పించింది కేటీఆర్. ఐటీలో 6 లక్షల మందికి అదనంగా ఉద్యోగాలు కల్పించింది కేటీఆర్. సరే, అది ముఖ్యమంత్రి ఒప్పుకోండి అనుకోండి. నిన్న ఐటీది అసలు భారతదేశానికి బయట దేశాలకు పోతే కేసీఆర్ తెలంగాణను భారతదేశానికి పరిచయం చేస్తే కేటీఆర్ తెలంగాణ ప్రపంచానికి పరిచయం చేశారు. మీరు ఏ దేశంలో కేటీఆర్ ను తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఐటీ మంత్రి, ఇండస్ట్రీ మంత్రి అనుకోకపోదు. భారతదేశానికి కేటీఆర్ ఐటీ మంత్రి, భారతదేశాన్ని రిప్రజెంట్ చేస్తుండని అనుకుందరు. బయట దావోసుకో ఇంకొకటి ఆ పద్ధతిలో పనిచేసింది. మేము ఎప్పుడు మేము ఇప్పుడు డబ్బా కొట్టుకొని చూసినాను. అంతకుముందు మాకు అలవాటు ఉండేనా? 10 సార్లు నేను చాలాసార్లు ఇంటర్వ్యూ చేసిండు 10 ఏళ్లలో. ఎప్పుడన్నా ఒక్కనాడు నేను ఈ జిల్లాలో నేనుగా డబ్బా కొట్టుకున్నాను ఎన్నడన్నా? నేను ఇంత చేసినా, నేను రోజు 18 గంటలు పని చేసినా, ఒకటే రోజు 150 కోట్ల ఫౌండేషన్స్ చేస్తున్నా, ఇనాగరేషన్స్ చేస్తున్నాను ఎప్పుడని చెప్పినా? ఈ జిల్లాలో ప్రతి గ్రామంలో నా ఫౌండేషన్ కనబడుతుంది. కానీ కోతల ప్రభుత్వం పైన ముఖ్యమంత్రి అంతే, ఈ జిల్లా మంత్రి అంతే. ఉత్త కోతలే తప్ప పని లేదు. స్పష్టంగా కనబడి పోయినసారి పోయినప్పుడు ఇట్టే వాగొచ్చారు. ₹1 చూస్తారు, 40,000 కోట్లు తీసుకొచ్చారు. ఇప్పుడు 4 రెట్లు 40,000 కోట్లకు ₹4,000 గోడలు చూస్తావా? ఎక్కడన్నా అదికైతే గోడలో షెడ్లో కనీసం ఎక్కడైనా కనపడ్డాయి నీకు? మొత్తం మీద అయితే హర్షిస్తలేరు. ఈ పనికి హర్షించాలనా? భారతదేశం పరదేశం వస్తుంటే అక్కడ రైట్. చూడొచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రైతులని పూర్తిగా విస్మరిస్తుంది. ఇచ్చినటువంటి హామీలను కూడా నెరవేర్చలేదు. ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీని కానీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ నమ్మేలా లేరు. ఖచ్చితంగా గతంలో జరిగినటువంటి అభివృద్ధి పనులే తప్ప కూడా కొత్తగా జిల్లాకు ఒరగబెట్టింది ఏమీ లేదని కూడా జగదీష్ రెడ్డి చెప్తున్నారు. ఓటు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.